హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించిన శుభవార్త వచ్చిందండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కొత్తగా 50 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారందరికి కూడా పెన్షన్లకు సంబంధించి శుభవార్త అయితే వచ్చింది. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ఎవరెవరికి ఈసారి పెన్షన్లు అనేది మంజూరు చేయబోతున్నారు, ఏ విధంగా మన యొక్క అర్హతలను రాష్ట్ర ప్రభుత్వం ఎలిజిబిలిటీ క్రైటీరియా పరంగా తీసుకోబోతున్నారు, వీటితో పాటు మనం ఎలాంటి ప్రూఫ్స్ ద్వారా ఈ పథకానికి అప్లికేషన్ పెట్టుకుంటే ఈజీగా మనకు పెన్షన్ వస్తుంది, ఈ యొక్క అప్డేట్లో క్లారిటీగా ఈ 3 అంశాలకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిన్న చర్చించినటువంటి క్యాబినెట్ మీటింగ్లో చర్చించినటువంటి అంశాల ఆధారంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు ఈజీగా ఈ పెన్షన్ పొందే విధంగా ఈ వీడియోలో నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోని అయితే చూడండి. మరి ముఖ్యంగా మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్, మీరు ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకనంటే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడడం వల్ల మీకు ఒకవేళ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసినప్పుడు మీకు కరెక్ట్గా రాకుండా ఆగిపోవచ్చు. సో పథకానికి సంబంధించి ఎమర్జెన్సీ అప్డేట్స్లో నేను కొన్ని షార్ట్స్ రూపంలోను, కొన్ని ఎమర్జెన్సీ వీడియోస్ పర్టికులర్ టైంలో కాకుండా డే మొత్తం మీద ఏదో ఒక టైంలో రిలీజ్ చేస్తాను. సో అట్లాంటప్పుడు మీరు నోటిఫికేషన్ మీకు రాకుండా ఆగిపోతుంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకున్నారనుకోండి, సో మనకు అర్ధరాత్రి వీడియో చేసి నేను రిలీజ్ చేసిన నేరుగా అప్డేట్ మీకు వస్తుంది. మీరు నిద్రలేసిన వెంటనే నేను చెప్పినటువంటి కొన్ని అప్డేట్స్ ప్రకారం మీరు ఈజీగా మీరు ఈ పథకానికి సంబంధించి బెనిఫిట్ అయితే పొందే విధంగా మీరు డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఏ పనులైనా సరే నేను వీడియోలో చెప్పినట్టు మీరు చేసుకుంటే ఈజీగా మీకు పెన్షన్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 లక్షల మందికి పైగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసే లబ్ధిదారులు ఉన్నారు. వీళ్ళలో 10 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు అయితే మంజూరు చేస్తామని రీసెంట్లీ బాల వీర ఆంజనేయ స్వామి మంత్రి గారు ప్రకటించారన్నమాట. శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి. సో ఆయన ప్రకటించినప్పుడు మరియు మన యొక్క రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి మరియు అచ్చెన్నాయుడు ఇలాంటి వారు కొంతమంది అయితే ప్రకటించారు 10 లక్షల మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని. కానీ నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మనకొక అప్డేట్ అయితే వచ్చింది. సో దాని ప్రకారం చూస్తే తొలి విడత కింద 5 లక్షల మంది కంటే తక్కువగానే మనకు ఫస్ట్ పెన్షన్లు అయితే రిలీజ్ చేస్తారు. తర్వాత మనకు రెండో విడత కింద మిగిలినటువంటి మరో 5 లక్షల మందికి విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా ఇప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వీటిని రీవెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. ఈ రీవెరిఫికేషన్లో భాగంగా ఎవరికైనా అనర్హత వచ్చిందనుకోండి, వాళ్ళని వెంటనే పథకం నుంచి తొలగిస్తారు. సో వీళ్ళందరినీ తొలగించి అనర్హులందరినీ తీసివేసి అర్హులను మాత్రమే అక్కడ పెట్టి తర్వాత కొత్తగా ఎవరైనా ఎలిజిబిలిటీ సాధిస్తే వాళ్ళని వీళ్ళతో కలిపి పెన్షన్ అయితే పంపిణీ చేసేందుకు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ఎట్టకేలకు సిద్ధమైంది. అందులో భాగంగానే తొలి విడత కింద 5 లక్షల కంటే తక్కువ మందికి పెన్షన్ అయితే రిలీజ్ అనేది చేయబోతున్నారు. అందులో మనకు తక్కువ మందికి పెన్షన్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. అక్కడ చూస్తే పెన్షన్కి ఎదురు చూసే వాళ్ళ సంఖ్య చూస్తే దాదాపు 15 లక్షల మందికి పైగా ఉంది. కాబట్టి నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అయితే చెప్తాను. సో ఇవి మీరు నోట్ చేసుకోండి. ఫస్ట్ మీరు మీ యొక్క రేషన్ కార్డ్ అయితే తీసుకోండి. రేషన్ కార్డ్ జెరాక్స్ పెట్టుకోండి. ఆధార్ కార్డ్ జెరాక్స్ పెట్టుకోండి. ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ అయితే రెడీ చేసుకోండి. సో నేను చెప్తాను ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ అయితే ఇప్పుడు మీరు తీసుకోవద్దు, చెప్తాను అది ఎప్పుడు తీసుకోవాలో కూడా. సో వెయిట్ చేయండి. ఇక మనకు వచ్చేసి తర్వాత బ్యాంక్ అకౌంట్, ఎన్పిసిఐ మ్యాపింగ్ కలిగిన బ్యాంక్ అకౌంట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ వెంటనే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఆల్రెడీ మీకు ఉంటే మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ మనకు సంవత్సరం లోపల ఉంటేనే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే పనిచేస్తుంది, ఇన్కమ్ ప్రూఫ్ అయితే పనిచేస్తుంది. 1 ఇయర్ దాటిపోయి ఉంటే మాత్రం మళ్ళీ మనం కొత్తదైతే తీసుకోవాల్సి ఉంటుంది. సో మన క్యాస్ట్ ఇన్కమ్ అనేది ఎవ్రీ ఇయర్కి మనం మార్చుకుంటా వెళ్ళాల్సిందే. సో మాకు 2023 ఉందండి, 22 ఉందండి, 24ది జనవరిది ఉందండి అంటే కుదరదు. ఎందుకంటే మనకు 2024 జనవరి నుంచి 25 జనవరికి 1 ఇయర్ అయిపోయింది. సో ఏ ఇయర్కి ఆ ఇయర్ మీరు ఇన్కమ్ ప్రూఫ్ కూడా మీరు పెట్టండి. తర్వాత మీకు సంబంధించినటువంటి పర్టికులర్ ప్రూఫ్ ఏదైతే ఉందో ఎవిడెన్స్ దాన్ని పెట్టుకోండి. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేయబోతుందంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లికేషన్స్ అన్ని తీసుకుంటారు. తీసుకున్నాక 6 దశల వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఈ 6 దశల వెరిఫికేషన్లో
ఎవరికైనా అనర్హత వచ్చిందంటే వారి పేర్లు నిర్దాక్షిణ్యంగా పథకం నుంచి తొలగిస్తారు. పథకం నుంచి తొలగించి వారికి ఎటువంటి బెనిఫిట్ అనేది లేకుండా నేరుగా ఈ యొక్క పథకం నుంచి తొలగించడమే కాకుండా అనర్హుల లిస్టులో వాళ్ళని వేసేస్తారు. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 6 దశల వెరిఫికేషన్‌లో భాగంగా మీకు అర్హత సాధించాలి అనుకుంటే మీ యొక్క రేషన్ కార్డ్‌లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ప్రభుత్వ ఉద్యోగులు గానీ, అంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గానీ, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు గానీ, అలాగే మీకు 4 చక్రాల వాహనం గానీ, మీ రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి వారి పేర్ల మీద ఆల్రెడీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వచ్చేవాళ్ళు గానీ, ఈ 5 కేటగిరీల పరంగా మీకెవరు ఉండకూడదు. ఇక కరెంట్ బిల్ విషయంలో కూడా 300 యూనిట్ల కరెంట్ బిల్ అనేది ఖచ్చితంగా అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం దీనికి కూడా ఇంప్లిమెంట్ అనేది చేసింది. కాబట్టి 300 యూనిట్ల కరెంట్ బిల్ కూడా మీకు ఉండకూడదనమాట. సో ఈ విధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియాని చెక్ చేసి అనంతరం మీకు గనుక అర్హత వస్తే మాత్రం ఈ పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్‌ని ఇచ్చేందుకు అర్హుల లిస్ట్ అయితే విడుదల చేస్తారు. ఎలిజిబుల్ లిస్ట్‌లోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల 1వ తారీఖు నుంచి అయితే ఇవ్వబోతుంది. అయితే దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి మనకు ఈ నెలాఖరు వరకు టైం అయితే పెట్టారు. సో దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందనేది మనకు ప్రస్తుతానికి ఇంకా పర్టిక్యులర్ ఆన్‌లైన్‌లో సైట్ రిలీజింగ్ డేట్ కూడా చెప్పలేదు. సో మనకు అప్లికేషన్స్ అయితే ఇవ్వచ్చు. తీసుకొని అక్కడ పెట్టుకుంటారు పక్కన. మనకు ఆన్‌లైన్‌లో సైట్ వచ్చినప్పుడు మాత్రం అప్లికేషన్ అనేది మనకు అప్లై అయితే చేస్తారు. సో ఆన్‌లైన్‌లో సైట్ అనేది మనకు ప్రెజెంట్ అయితే వర్కింగ్‌లో ఉంది. సో ఈ యొక్క వర్కింగ్ నుంచి మనకు ఈ రోజు గానీ లేదా రేపు ఎల్లుండిలో గానీ 2, 3 రోజుల్లోనే మనకిది ఓపెన్ అయితే అయిపోతుంది. వర్కింగ్‌లో నుంచి ఓపెన్ అయిపోయిన వెంటనే నేను మీకు వీడియో చేసి ఖచ్చితంగా మరొక అప్డేట్‌తో మీ ముందుకొస్తాను. ఈ పెన్షన్‌లకు సంబంధించి. అది మీరు మిస్ అయిపోతే మాత్రం 100% మీకు పెన్షన్ ఇంక రాదు. కాబట్టి మీరు ఆ యొక్క అప్డేట్‌ని మిస్ కాకుండా కంప్లీట్‌గా అయితే మీరు తెలుసుకోవడానికి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని కూడా ఆల్ పైన ట్యాప్ చేసుకుంటే అప్డేట్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో చేసిన వెంటనే డైరెక్ట్‌గా మీ ఫోన్‌కి అయితే వచ్చేస్తుంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్‌గా ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.